రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓట్లు వేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి కోరారు. కిర్లంపూడి మండలంలోని గోనెడ, కృష్ణవరం గ్రామాల్లో కేంద్ర పోలీస్ బలగాలతో పెద్దాపురం డీఎస్పీ లతా కుమారి ఆధ్వర్యంలో జగ్గంపేట సీఐ లక్ష్మణరావు, కిర్లంపూడి ఎస్ఐ షేక్ జబీర్ ఆదివారం పోలీస్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సమస్యాత్మక గ్రామాల్లో ముందస్తుగా బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎవరైనా అల్లర్లకు కానీ అసాంఘిక కార్యకలాపాలకు కానీ పాల్పడితే ఎన్నికల నియమావళి ప్రకారం చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పోలీస్ బలగాలతో పాటు స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలందరూ నిర్భయంగా శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని దాని కొరకు బందోబస్తు డ్యూటీ నిమిత్తం కేంద్ర బలగాలు వచ్చి ఉన్నవి. ఎలక్షన్ లో గొడవలు సృష్టించు వారిపైన, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించు వారిపైన పోలీసు వారు చట్టపరంగా కఠిన చర్య ఆ విషయాన్ని మాకు పోలీసు వారికి తెలియజేస్తూ విలేజ్ లోను ఆ ఏరియాలో పోలింగ్ బూత్ ఏరియాలో గొడవలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్ జరగాలని చెప్పడం వరకు ఇది మీటింగ్ పెట్టడం జరిగింది. సమయంలోనూ వారి కదలికలపై నిఘా ఉంచుతూ వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయబడును. ఎలక్షన్ కేసులలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగ నియామక సమయాలలో మరియు పాస్పోర్ట్ మంజూరు చేసే సమయాలలో సమస్యలు ఎదుర్కొంటారు. వారి కదలికలపై నిఘా ఉంచుతూ వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయబడును. ఎలక్షన్ కేసులలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగ నియామక సమయాలలో మరియు పాస్పోర్ట్ మంజూరు చేసే సమయాలలో సమస్యలు ఎదుర్కొంటారు. ఎలక్షన్ సమయంలో కేసు నమోదైన వ్యక్తులపై తరువాత జరిగే ప్రతి ఎలక్షన్ సమయంలోనూ వారి కదలికలపై నిఘా ఉంచుతూ వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయబడును. ఎలక్షన్ కేసులలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగ నియామక సమయాలలో మరియు పాస్పోర్ట్ మంజూరు చేసే సమయాలలో సమస్యలు ఎదుర్కొంటారు. కిర్లంపూడి మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. 2024వ సంవత్సరంలో జరగబోవు అసెంబ్లీ మరియు పార్లమెంట్ జనరల్ ఎలక్షన్స్ లో ప్రజలందరూ నిర్భయంగా శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని దాని కొరకు బందోబస్తు డ్యూటీ నిమిత్తం కేంద్ర బలగాలు వచ్చి ఉన్నవి. ఎలక్షన్ లో గొడవలు సృష్టించు వారిపైన, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించు వారిపైన పోలీసు వారు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. పార్లమెంట్ జనరల్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ జనరల్ ఎలక్షన్స్ లో ప్రజలందరూ నిర్భయంగా శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని దాని కొరకు బందోబస్తు డ్యూటీ నిమిత్తం కేంద్ర బలగాలు వచ్చి ఉన్నవి. ఎలక్షన్ లో గొడవలు సృష్టించు వారిపైన, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించు వారిపైన పోలీసు వారు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడును. ఎలక్షన్ సమయంలో కేసు నమోదైన వ్యక్తులపై తరువాత జరిగే ప్రతి ఎలక్షన్ సమయంలోనూ వారి కదలికలపై నిఘా ఉంచుతూ వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయబడును. ఎలక్షన్ కేసులలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగ ఆటంకం కలిగించు వారిపైన పోలీసు వారు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడును. ఎలక్షన్ సమయంలో కేసు నమోదైన వ్యక్తులపై తరువాత జరిగే ప్రతి ఎలక్షన్ సమయంలోనూ వారి కదలికలపై నిఘా ఉంచుతూ వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయబడును. ఎలక్షన్ కేసులలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగ నియామక సమయాలలో మరియు పాస్పోర్ట్ మంజూరు చేసే సమయాలలో సమస్యలు ఎదుర్కొంటారు. వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని దాని కొరకు బందోబస్తు డ్యూటీ నిమిత్తం కేంద్ర బలగాలు వచ్చి ఉన్నవి. ఎలక్షన్ లో గొడవలు సృష్టించు వారిపైన, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించు వారిపైన పోలీసు వారు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడును. ఎలక్షన్ సమయంలో కేసు నమోదైన వ్యక్తులపై తరువాత జరిగే ప్రతి ఎలక్షన్ సమయంలోనూ వారి కదలికలపై నిఘా ఉంచుతూ వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయబడును. ఎలక్షన్ కేసులలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ప్రైవేటు మరియు ప్రభుత్వ
చేసే సమయాలలో సమస్యలు ఎదుర్కొంటారు. కిర్లంపూడి మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. 2024వ సంవత్సరంలో జరగబోవు అసెంబ్లీ మరియు పార్లమెంట్ జనరల్ ఎలక్షన్స్ లో ప్రజలందరూ నిర్భయంగా శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని దాని కొరకు బందోబస్తు డ్యూటీ నిమిత్తం కేంద్ర బలగాలు వచ్చి ఉన్నది. ఎలక్షన్ లో గొడవలు సృష్టించే వారిపైన, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వారిపైన పోలీసు వారు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడును. ఎలక్షన్ సమయంలో కేసు నమోదైన వ్యక్తులపై తరువాత కిర్లంపూడి మండల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. 2024వ సంవత్సరంలో జరగబోవు అసెంబ్లీ మరియు పార్లమెంట్ జనరల్ ఎలక్షన్స్ లో ప్రజలందరూ నిర్భయంగా శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవలను. దాని కొరకు భక్తులపై తరువాత జరిగే ప్రతి ఎలక్షన్ సమయంలో వారి కదలికలపై నిఘా ఉంచుతూ వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయబడును. ఎలక్షన్ కేసులలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగ నియామక సమయాలలో మరియు పాస్పోర్ట్ మంజూరు చేసే సమయాలలో సమస్యలు ఎదుర్కొంటారు. గొడవలు సృష్టించు వారిపైన, శాంతి భద్రతలకు ఆటంకాలు వచ్చి ఉన్నవి. ఎలక్షన్ లో గొడవలు సృష్టించు వారిపైన, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వారిపైన పోలీసు వారు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోనబడును. ఎలక్షన్ సమయంలో కేసు నమోదైన వ్యక్తులపై తరువాత జరిగే ప్రతి ఎలక్షన్ సమయంలోనూ వారి కదలికలపై నిఘా ఉంచుతూ వారిపై బైండ్ ఓవర్ కేసులైన వ్యక్తులు ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగ నియామక సమయాలలో మరియు పాస్పోర్ట్ కేంద్ర బలగాలు వచ్చి ఉన్నది. ఎలక్షన్ లో గొడవలు సృష్టించే వారిపైన, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వారిపైన పోలీసు వారు చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడును. ఎలక్షన్ సమయంలో కేసు నమోదైన వ్యక్తులపై తరువాత జరిగే ప్రతి ఎలక్షన్ సమయంలోనూ వారి కదలికలపై నిఘా ఉంచుతూ వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయబడును. ఎలక్షన్ కేసులలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగ నియామక చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడును. ఎలక్షన్ సమయంలో కేసు నమోదైన వ్యక్తులపై తరువాత జరిగే ప్రతి ఎలక్షన్ సమయంలోనూ వారి కదలికలపై నిఘా ఉంచుతూ వారిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయబడును. ఎలక్షన్ కేసులలో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగ నియామక సమయాలలో మరియు పాస్పోర్ట్ మంజూరు చేసే సమయాలలో